ప్రేమగల తండ్రి, వందనాలు. నీ కుమారుని బలపరిచి అనేకమైన విషయాలు మాకు తెలియపరిచినందుకై మీ వందనములు. మారు మనసు చాలా విలువైందని అనేకులు గ్రహించలేకపోతున్నారు. దయతో మీరు క్షమించి కాపాడి వారి కాలాన్ని పొడిగించినారు ప్రభా. ఈ సాయంకాలం పూట మీటింగ్ ముగించుకొని కొంతమంది వెళ్ళిపోతున్నారు. మిగిలిన వారికి మళ్ళీ 6:30 నుంచి 8:30 దాకా 2 గంటల సేపు వాక్యం ఉన్నది ప్రభా. ఇసుక్కోకుండా సహాయం ఇచ్చేయము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. బుధవారం అయిపోయింది, గురువారం అయిపోయింది, శుక్రవారం అయిపోయింది. ఇక ఆలోచన మారిపోయింది. 3 రోజులు అయిపోయింది కదా. మధ్యాహ్నం వెళ్దామా, సాయంత్రం వెళ్దామా, ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడు మనం విజయవాడ నుంచి తిరువురు వెళ్దాం. సైకిల్ మీద రండి, వెళ్తాం. వెళ్దామా? రారా? అయ్యో ఈ జింకానా గ్రౌండ్, ఇదే గ్రౌండ్లోని 2012, 13, 14, 15, 16 6 సంవత్సరాలు పెట్టాం. ఎరుకోపాట్లోని దగ్గర 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయితే ఎరుకోపాట్లో 4 సంవత్సరాలు 10 రోజులు పెట్టాం. ఎన్ని రోజులు? 4వ రోజుకే ఇసుక వచ్చేసింది మనకి. 4 రోజులకే 10 రోజులు అక్కడ ఉన్నాం. 10 రోజుల తర్వాత అయిపోతాం. కొంతమంది అప్పుడే అయిపోయినా ఏడ్చేవాడు కొంతమంది. ఇప్పుడేమో ఈ పూట వెళ్ళమా మేము అంటున్నా. ఈ పూట కాదు, ఇప్పుడు వెళ్ళండి. అయితే ఉంటాయి పనులు, ఉంటాయి, తప్పులేదు. ఒకసారి బైబిల్ చూడండి. మత్తయి సువార్త, ఇంకా ఆపేస్తాను నేను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 18, 19వ వచనము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చాలు. మీలో 2 మనుషులు ఏకీభవించి, భూమి మీద 2 మనుషులు ఏకీభవించి ఇద్దరు ప్రార్థన చేస్తే వారిద్దరి ద్వారాగా ఏం జరిగిద్దంట? వారిద్దరికి ఏం జరిగిద్ది? పరలోక రాజ్యం దొరికింది. ఆ ఇద్దరు భార్యాభర్తలై ఉండాలి. భార్యాభర్తల వలె మరెవరో అలాగా ఏకీభవించలేరని జీవజల ప్రవాహాలు 50వ అధ్యాయం ఉంటుంది ఈ మాట. ఆ ఇద్దరు ఎవరై? సాల్మనేగా చెప్పాలి. ఆ ఇద్దరు ఏకీభవించారు. ఎవరో? దానిల గారు, అమ్మగారు. స్టార్టింగు 1935 జూలై 15వ తారీఖు మొదలుపెట్టారు. 16వ తారీఖు నుంచి 36 నుంచి అక్కడ కుటుంబ ప్రార్థన 10 మంది, 7 ఉన్నారు. ఆ 7లోని 2-3 స్త్రీలు, 4 పురుషులు. ఆ 2-3 స్త్రీలలో దీవనమ్మ గారు ఉన్నారు. సంటివాడు పాలు తాగుతున్నాడు. ఎవరైనా సంటివాడు? సంటివాడు ఎవరు? ఫ్రాన్సిస్ గారు. ఆయన 36లో పుట్టాడు, 35లో సావాసం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సావాసానికి ఎన్ని సంవత్సరాలు? ఆయనకి 1 సంవత్సరం తక్కువ. భూమి మీద 2 మనుషులు ఏకీభవించినప్పుడు ఆ ఇంట్లోనికి పరలోకపు వాతావరణం వచ్చింది. ఏంటి పరలోకపు వాతావరణం? పరలోకపు వాతావరణం సహవాసంలో కొంతమంది మారు మనసు పొంది గత కాలంలోని భార్యాభర్తలు ప్రార్థన చేసి నెమ్మది, కుటుంబాన్ని నెమ్మది ఎలా ఉంచుకోవాలో కూడా నేర్చుకున్నారు. భార్య ఏం మాట్లాడాలి, భర్త ఏం మాట్లాడాలి, భార్య ఏం మాట్లాడాలి. అనేకమైన పనులు పెట్టుకోవద్దు. ఏమన్నారు పొద్దున ప్రభువారు? మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని కలవరం. ఎప్పుడు వచ్చింది కలవరం? పని భారం ఎక్కువైంది, కలవరం వచ్చేసింది. నీ హృదయానికి మించిన భారం పెట్టుకోపోతే ప్రాణానికి ఆగిఉండదు. ఈ క్రైస్తవులైన వారు డిసెంబర్ నెలలో క్రిస్మస్ దగ్గరికి వచ్చినాక పనులు ఎక్కువ పెట్టుకుంటారు, ప్రార్థన తగ్గిపోద్ది.
చూడండి, ఇంటికి రంగులు వేయాలి, అది కొనుక్కురావాలా, ఇది కొనుక్కురావాలి, ఈ స్టార్ కట్టలేదు, ఏం లేదు. అసలు స్టార్ ఇక్కడ ఉంది, ఈ స్టార్ పోయింది, ఆ స్టార్ కడుతున్నారు. అసలు స్టార్ ఎక్కడుంది? కొనుక్కొచ్చే స్టార్ అక్కడ కనపడుద్ది. స్టార్ స్టార్ ఏంటి? అరే ఈడు స్టార్ బ్రహ్మాండం అంటారా? స్టార్ అందుకుందరా, వాడు పెట్టి పుట్టి అంటారా? స్టార్, అది స్టార్. అంతేగాని అది చూపిస్తున్నాము ఇంట్లో గొడవలు. ఎలాగా శాంతి సమాధానం ఇది? నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా శాంతి సమాధానం ఉంటుందని ప్రభు చెప్పారు. దానిలే గారు అమ్మగారు కాపాడుకున్నారు. అలాగ వారిని చూసి కూడా కొంతమంది నేర్చుకున్నారు. 2004లో మన సావాసం ప్రారంభమైంది. అక్కడి నుంచి మెల్లిగా కొంచెం యోగ్యులైన వారు, దేవుని యొక్క తలంపులో కొంచెం ఉన్నవారు, దేవుని వాక్యాన్ని మాట్లాడటం, చదవటం, ముందు వ్యక్తిగతంగా మాట్లాడటం, అలాగే మెల్లిమెల్లిగా నేను అలవాటు చేశాను. స్టేజ్ ఎక్కకూడదు, స్టేజ్ కంటే ముందు వ్యక్తిగతంగా మాట్లాడి ఒక కుటుంబాన్ని తీసుకురావాలి. స్టేజ్ ఎక్కి ప్రసంగం చేసేదానికంటే కూడా ముందు ఆ వ్యక్తి ఒక కుటుంబంతో మాట్లాడి, ఒక భార్య భర్తతో లేదు ఒక భర్తతోనే ఎవరితోనే మాట్లాడి, నేను రానన్న వాళ్ళని కూడా వాళ్ళని మందిరానికి తీసుకురావాలి. ఇతనిలోని మాట్లాడే వాళ్ళలోని నక్సలైట్ ఒక ఆలోచన ఉండాలి, టాలెంట్ అది. రానన్న వాళ్ళని ఆ మైండ్ మార్చేస్తారు. ఇప్పుడేగా స్టార్ చెప్పింది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళ చీకటి బయటకు వెళ్ళిపోద్ది. ఆ వ్యక్తిని సంపాదించుకుంటారు. ఆ ఒక వ్యక్తిని సంపాదించుకుంటే నీకు ఎంత ధైర్యం వచ్చింది తెలుసా? అలాగ అమ్మగారు అయ్యగారు మొదలుపెట్టారు. మా ప్రార్థనకు వస్తా అంటే ఆ పిల్లోడు చిన్నోడు మేము రావు ఏమంటారు? పిల్లోడు చిన్నోడు, చిన్నపిల్లలు ఉండరా? ఉంటారు చిన్నపిల్లలు. మరి ఫ్రాన్సిస్ గారు పాలు తాగుతున్నారు, ఆ నలుగురు అమ్మగారు కూర్చోవాలి. మరి ఎట్లా? ఇవాళ మనం అన్నీ చూస్తున్నాం. మొట్టమొదట మారు మనసు పొంది నీ పాపాలు పోతే దేవునితో ఎలా గడపాలో ఏం చేయాలో నీకు తెలిసింది. కొంచెమే నేను చెబుతాను, మిగిలిన ఆయన చెప్తాడు అన్నీ. ఎలాగ దేవుడు మాట్లాడతాడు, మాట్లాడే మెట్లోకి ఎదిగితే చాలా మంచిది. అలా చేసి ఈ సావాసం ఎలా వచ్చింది. ఇప్పుడు నవీన్ మీ అందరూ ఎరకపట్టోడు ఉన్నారా? ప్రతి ఆదివారం నవీన్ వెళ్తున్నాడు. వెళ్తున్నాడా? ఏం చేస్తున్నాడు నవీన్ ఇవాళ? ఆ కూరగాయలు ఇవన్నీ చూస్తున్నాడా? చేస్తున్నాడా? విశ్వాస విజయంలో దాని దగ్గర అదే రాశారు. ఒక నిజమైన బిడ్డ ఏ పని చెప్పినా ఆ పని నమ్మకంగా చేస్తాడు. అంట్లుదామని, పెయింట్ పని చేయని, ప్రసంగం చేయని, ఏదైనా పర్లేదు. దేంట్లో పెడతావు దాంట్లో నమ్మకం. మొట్టమొదటి ఏంటి? నమ్మకత్వం. నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఏ మేలు చేయక అన్ని మేలు చేస్తాడు. కాబట్టి దీవెనమ్మ గారు, వారికంటే ముందు సూసన్న వేస్లీ గారు, మీరందరూ జాన్ వెస్లీ బుక్ తీసుకున్న వాళ్ళకి తెలీదు. బుక్కులు తీసుకోండి, పుస్తకాలు చదవండి, అర్థం కాకపోతే అడగండి. ఒకరోజు అమ్మా ఆకలి అవుతుందని ఒక అతను పెద్ద అతను ముసలాయన వచ్చాడు. జాన్ వెస్లీ గారు గుమ్మంలో ఉన్నాడు, తల్లి లోపల ఇంట్లో పనిచేస్తుంది. ఎవరా తల్లి? జాన్ వెస్లీ గారు తల్లి ఎవరు? సూసన్న. చాలామంది క్రైస్తవులు తెలియదు, తెలుసా? ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు దాదాపు 250 సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్య చనిపోయిన దాని దగ్గర చాలామంది తెలియదు. ఒక ఊరిలో ఫెలోషిప్లోనే దానియేలయ్య గారి గురించి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అమ్మగారితోని, సావాసం అమ్మగారితోని, కొడుకు అమ్మ దానియేలయ్య గారికి ఎవరు అంటే అమ్మ అంటే, అదే బైబిల్లో దానియేలయ్య గారు అంటుంది తల్లి. అన్నది దానియేలయ్య గారి జీవిత చరిత్ర మాట్లాడుతుంటే ఆ వ్యక్తి తల్లితోని, ఆ తల్లి ఏమంటుంది? అమ్మ పిల్లడు దానియేలు ఎవరంటే, బైబిల్లో దానియేలు అంటుంది. ఆ పిల్లోడికి దానియేలు ఎవరో తెలియదు, ఈ సావాసం కట్టిన వారు ఎవరో తెలియదు. చూడండి ఎంత గుడ్డిగా ఉందామా. జ్ఞానవంతురాలు తనులు, కానీ ఆ జ్ఞానం లేదు, అజ్ఞానం.
ఆ వంతున అమ్మా ఆకలికి తల్లి ఏమి నేర్పించింది? అడుక్కునే వాళ్ళు వస్తారు, ఎలాగ మాట్లాడాలో నేర్పించింది. పెద్దవారిని ఎలా గౌరవించాలి, చిన్నవారిని ఎలా గౌరవించాలి. తాతగారు మా అమ్మగారు లోపల పనిచేస్తున్నారు, మళ్ళీ రండి. ఏంటి అడుక్కునేవాడిని తాతగారు అంటారా? అది మర్యాద. ఆయన అడుక్కునేవాడైతే నీకెందుకు? నీ నోటి మర్యాద పోకూడదు. అతను మంచివాడని చెడ్డవాడైనా మంచివారిని చెడ్డవారిని పిలుపు మర్యాదగానే ఉండాలి. పిలుపు మర్యాదగానే ఉండాలి. పెద్దవారు నమస్కారం పెడతారు, పిల్లడు హై ఫారా వాడికి నువ్వు హై చూడండి ఎలాగొచ్చేసిందో, మారుతీరు మారిపోయింది. మర్యాద చాలా అవసరం, అది చాలా కష్టం కూడా. ఆ పిల్లలకి అలాగ నేర్పించింది. అయ్యా నువ్వు కొట్టుకాడికి వెళ్ళిరా, ఇదిగో పావులో తీసుకొని అంటే చిన్నోడున్నాడు, అమ్మా నేను కూడా వెళ్తాను అనలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే అన్నయ్య అమ్మడి వెళ్తే నాకు కూడా 2 బిస్కెట్లు కొని పెడతాడుగా. కానీ ఎందుకు వెళ్ళలేదు? పని బాధ్యత బిస్కెట్లే కానీ ఏదైనా కానీ ఎవరికి చెబితే వాళ్ళే చేయాలి. తల్లి నేర్పించింది. ఇది చాలా కష్టం కదా. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఇద్దరు లాక్కుంటారు. లాక్కుంటారా? ఎట్లా? నాకు ఇటు తీసుకోకపోతే డాముని కింద పడి ఏడుతాడా నాకు పెట్టమని. ఇది మన కట్టుబాటు. నాకొద్దు నాకు అంతా కావాలా. ఆహా, ఇక్కడ క్రమశిక్షణ ఎలాగొచ్చింది? వచ్చుదా? అయితే చాలా కష్టమేనా? ఫ్రీగా 5,000 10,000 50,000 1,00,000 అప్పు చేసి ఒక పనిముట్టు కూడా చాలా బ్రహ్మాండంగా మంచిది. కానీ ఇది రావడం చాలా, అవన్నీ డబ్బుతోన్నాయి. ఈ క్రమశిక్షణ డబ్బు కాదు, డబ్బు లేకుండా రావాలి. ఎందుకు పిల్లలకి అలా చేయలేకపోతానంటే తల్లి తండ్రి ప్రార్థన చిన్న ప్రార్థన, దీనికి కావాల్సిన పెద్ద క్రమశిక్షణ. అందుకని భూమి మీద 2 మనుషులు ఏకీభవించి అయితే నేను చెప్తున్నాను, కానీ నేను అలాంటివి చేయలేదు. ఎందుకని? దానియేలయ్య గారికి మారు మనసు పొందిన తర్వాత దాదాపుగా 14 సంవత్సరాలు ప్రార్థన గడిపి అప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఆయనకి 29 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. 16 ఏళ్ళకి మారు మనసు పొందారు. అప్పుడు తీయనమ్మ గారికి 24. మరి నేను వివాహం చేసుకొని బిడ్డలు కన్నాక 12 ఏళ్ళకి మారు మనసు పొందాను. పిల్లలకి అప్పుడే 7 ఏళ్ళు వచ్చేసింది. చూడండి ఎంత లేట్ అయిందో. తెలియదు నాకు ఇది. అయ్యో మారు మనసు పొందిన తర్వాత నేను చేసుకోవాలి నాకు తెలియదు. పెళ్లి చేసినా కూడా లేదు. మా పెళ్ళాక 4-3 ఏళ్ళకి అప్పుడు తిరువూరికి, న్యూజిలాండ్ నుంచి తిరువూరికి ఫెలోషిప్ వచ్చింది. కానీ అప్పుడు అంత చిన్నది. ఆ ఫెలోషిప్ వచ్చినాక 4-5 ఏళ్ల తర్వాత అప్పుడు మాకు అందుకుంది. అప్పుడు మేము వెళ్ళాల్సి వచ్చింది. మా చెల్లి వాళ్ళు బతినాడ వెళ్ళాం. అలాగ వెళ్ళాం. మారు మనసు పొందాం. మారు మనసు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను. బయటకు వచ్చేళ్ళకి 32 రోజులు అందులో ఉన్నా. 33 రోజులు బయటకు వచ్చాను. 32 రోజులు నన్ను ఆపటం, తలుపేయటం చాలా కష్టం. ఎందుకంటే లోకంలో పేరు ఉంది, తిరిగే కాలు తిట్టే నోరు ఆగదంటారు. అంటారు, తిరిగే కాలు తిట్టే నోరు ఆగదు. అప్పుడప్పుడు ఆ అక్క చెబుతారు, లలిత అక్క చెబుతారు, మీ అన్నయ్య మారలేదు ఇంకా అంటుంది. సరే మారతాలి ఇంకొక 10 ఏళ్ళు ఆయనకి. ఏంటంట? అప్పుడు తిరిగానంటే ఇప్పుడు తిరుగుతానుగా. మరి ఏమన్నా మారేనా? మారలేదుగా, ఇంకా మారు మనసు పొందేనా? మరి తిరగొద్దా? ప్రియులారా, ఈ క్రమశిక్షణ చాలా కష్టం కదా. అలా చేస్తే భార్యాభర్తలకి క్రమశిక్షణ మర్యాద తొందరగా రావు. ఎట్టబడితే అట్టు మాట్లాడితే తొందరలు వచ్చేస్తాయి. మితిమించిపోయిన మాటలు. ప్రార్థన చేస్తాను. ఆఖరిగా ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము. యేసు ప్రభువారు 40 రాత్రుల్లో 40 పగల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అరణ్యం నుంచి వస్తుంటే ఇప్పుడు రెడీగా కాస్తున్నాడు సైతాన్. ఎందుకని ఇప్పుడు దొరుకుతాడు. అయ్యా నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, మా నాయన పరలోక తండ్రి ఒక్క ముద్ద అన్నం పంపలేదు అని అంటాడేమో. దొరకడా? మా నాయన అన్నం పెట్టలేదు అంటే చాలు, అదే తప్పు. చదవమ్మా.
యేసు ప్రభు సైతం ఏమన్నారు? ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతట అపవాది ఈ విధంగా అనేక రీతిగా సైతాన్ని శోధించాడు. ఇక్కడి నుంచి దూకు, నీ కాళ్ళు ఎరగవు, నా మాట ఒట్టిదైతే కీర్తనలో 91 చూడమంట. సైతానికి బైబిల్ బాగా తెలుసు, సైతానికి బైబిల్ బాగా తెలుసు. ఈ భూలోక రాజ్యాలు నీకు ఇస్తున్నాడు. ఏమన్నారమ్మా? ఆఖరే 11. అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. వీరిద్దరికి, యేసు ప్రభుకి అపవాదికి వాదన జరుగుతుంది. దేవదూతల పక్కనే, గోడ పక్కన ఉన్నారు. రావచ్చుగా, రావట్లే. మరి యేసు ప్రభుని ఎంతో వాదిత్వం కదా, వచ్చి యేసు ప్రభుని సైతాన్ని గద్దించి, ఏంటయ్యా మా యేసు ప్రభుతో మా సహోదరుడు ఏంటో నీకు గోల అని అడిగారా? అడగలేదు. ఎందుకని? ఎవరు సహాయం లేకుండా ఆయన ఒక్కడే ఆయన జయించాలి. ఎవరు సహాయం లేకుండా, ఏ దూతల సహాయం లేకుండా యేసు ప్రభు ఒక్కడే సైతాన్ని జయించాలి. ఈరోజు మీరు వస్తారు, రేపు ఎవరు వస్తారు? రేపు ఎవరు రారు. ఒకరోజు ఒంటరి అయిపోతావు, అప్పుడు ఎలా నిలబడతావు? ఒంటరిగా ప్రార్థన చేసి, ఒంటరిగా దేవుని వాక్యాన్ని నేర్చుకొని, ఒంటరిగా నిలబడటం నేర్చుకోవాలి. మరి నేను విజయవాడ వచ్చాను, మరి మా నాన్నకి ఏమైనా లక్షాధికారా? వాళ్ళు కూలి పని చేసుకుంటే లేదు, ఏమీ లేదు, ఏదో మూటలతో వచ్చాం అంతే. అంతేనా? మూటలతోనే వచ్చాం. అలాగే చదువుకున్నామని. మంచినీళ్ళ బిందె, స్టీల్ బిందె అసలు ఇంటో లేదు, మాకు లేదు. 2 కుండలు కొనుక్కున్నాం మంచినీళ్ళకి. మరి అందరూ చూడు, పంపుల దగ్గర ఎత్తడి బిందెలు ఉండే, రాగి బిందెలు ఉండే, మనకు లేదు. ఆయన అక్క అడగట్లేదా? ఇప్పుడు గ్యాస్, అప్పుడు గ్యాస్ లేదు. పొట్టుపోయి, పొలలు పోయి, రోడ్లమ్మటి రిక్షా దొక్కుతా కొబ్బరి బొండాలు పచ్చి ఆరకు వచ్చేవాడిని. సాయంత్రానికి 10 దొరికాయి, తెచ్చి ఇంటికాడ పడేసేయండి. వాటిని 4 ముక్కలు చేస్తే ఆ అక్కగారు ఇంటి ముందు నాపరాలు ఉంటే 4 రోజులు అక్కడ పెడితే అంతలా అవుతుంది, అంత అయిపోయేది ముక్కలు, చిన్న చిన్న ముక్కలు. వాటిని పొయ్యిలేసి అన్నం అంటాం. వాటికి కొబ్బరి బోండాల ముక్కలతో అన్నం వండుకుంటాం. ఈరోజు ఏమి లేదనుకోండి, కూర నూకలు తెస్తే ఆ నూకల్లోని జావ చేసి ఇక కొంచెం పందారేసి తినేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తీయకుంటుంది కదా, తినేసిపోతారు. చాలు, నువ్వేంది అలేదు, నేను పుట్టింటికి పోతా. ఎడికి పోతా? పుట్టింటి పోయి ఆడ పెడతారా? నాకు ఇక్కడ మొక్కలు లేవు, పుట్టింటి పోయి ఏం చేస్తావు? నన్ను బాగా జోతనం చేసుకున్నావు, ఇప్పుడు నూకలన్నం పెడుతున్నావు. అయ్యయ్యో ప్రియులారా, చాలా ఉన్నాయి. కాబట్టి చాలా కష్టం జీవితం, క్రైస్తవ జీవితం చాలా కష్టం. ఈ ఇదే ఇరుకు మార్గం. అసలు నువ్వేమి తేలేదు అలా మాట్లాడకూడదు. అదే ఇరుకు. ఏముందో అంతవరకు సరిపెట్టుకోవాలి. ఇది ప్రార్థన నేర్చుకుంటే వచ్చేది, కానీ ఊరికే మీటింగ్లు పోతే రాదు. మీటింగ్లు మంచిదే, కానీ బుక్కులు చదవాలి. భక్తులు చరిత్ర చదివితే ఈ మర్మాలు తెలిసి తర్వాత ఒంటరిగా ప్రార్థన చేస్తాం. అక్క ఏదైనా అడిగింది నన్ను అడిగితే నేను తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు, కొన్ని చెప్పను. అది ఆ మాట ఇప్పుడు తర్వాత చెప్తా. మారు మనసు పొందటమే కాదు, లోతైన మారు మనసులోకి వెళ్తే నువ్వే ఇంక 10 మందిని మారు మనసు నడిపిస్తావు, 10 మందిని తెస్తావు. ఆ మెట్టు వచ్చేళ్ళకి చాలా గొప్పతనం. దానిలే గారి తండ్రి వీరాస్వామి గారిని ఇలా చేశాడని, మారాడని చెట్టుకు కట్టేసి కొడితే ఆయనకి ఇంకా బలం వచ్చేసింది. మీరు కొట్టినా పర్లేదు, ఈ మతాన్ని వదలం. అక్కడి నుంచి బయలుదేరి అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? కాకినాడకు వచ్చారు. అప్పుడు కాకినాడకు వస్తా ఆయన దగ్గర 6-7 చదువుతున్నారు. సామర్లకోట బోర్డింగ్లో ఆయన చేర్చి వారు అక్కడికి వెళ్ళారు. కానీ శివరాజస్వామి గారు ప్రార్థన చేసి ఏడుతున్నాడు, ప్రభావం అక్కడే ఉన్నాడు, పారిపోతాడేమో, ఏమైనా అవుతాడేమో, ఆ అన్నం ఆ హాస్టల్ అన్నం పడిద్దో లేదో భయం. అలాగా 1-2 సంవత్సరాల తర్వాత తెచ్చి అక్కడ మెక్లారిన్ స్కూల్లో చేర్చారు. అక్కడ 10వ తరగతి అయిపోయాక మచిలీపట్నం నోబెల్ కళాశాలలో చేర్చారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత 2వ సంవత్సరంలోని ఆయన ఇంటర్ కాకముందు ఏడుతున్నాడు, ప్రభా నేను ఎక్కడైనా సరే నేను తమిళనాడులో చదవాలి, మెడ్రాస్లో డిగ్రీ. వెళ్ళిపోయి తమిళనాడు వెళ్తే
ఆ కాలేజీలు ఖాళీ లేవు. అయ్యా అదిగో ఎక్కడో దూరంగా కొడైకెనాల్ దగ్గర తిరుచినాపల్లిలోనే ఖాళీ ఉంది కాలేజీ. అక్కడికి వెళ్ళారు. అక్కడ కాలేజీలోని డిగ్రీ చదువుకున్నారు. 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయినాక మళ్ళీ ఆఖరి పరీక్ష రాయడానికి ఇంటికి వచ్చి వెళితే ఆఖరి పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. దానిలే గారు మెక్కలేని స్కూల్ కదా, ఆ అయ్యగారిని పెద్ద ఫీజు కట్టడానికి అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, అయితే దానియేలు మంచి చదువు బాగా లెక్కల టీచరు, డబ్బులు ఇచ్చారు, తీసుకెళ్ళి ఫీజు కడితే అప్పుడు డిగ్రీ రాసి పాస్ అయ్యి మెదక్లో ఉద్యోగం చేశారు. మెదక్లో ఉద్యోగం చేస్తా అప్పుడు దానిలే గారు తండ్రి, ప్రభా దానియేలు పక్కటిమ్మకి ఎక్కడుందని ఎడుతున్నాడు ఆయన. ఏం పక్కటిమ్మకి లేవు అందరికీ? ఏమ్మా ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి పక్కన. ఎవరు లేరు? దానియేలుకి పక్కటిమ్మకి ఎక్కడుంది? అప్పుడు నెల్లూరులో ఉన్న దీవెనమ్మ గారి తల్లిదండ్రులు కాకినాడకు వచ్చారు. దీవెనమ్మ గారి యొక్క తల్లిదండ్రుల పేరు పెరుమాలపల్లి దేవనమ్మ గారు, పెరుమాలపల్లి దేవకారమ్మ గారు. వారు 11 మంది. 11 మందిలో 3వ ఆమె దీవెనమ్మ గారు. ఇది పెద్ద చరిత్ర ఇది. అందుకని నేను చెబుతున్నా, జీవజల ప్రవాహాలు చదవండి, బాగా చదవండి. నేను చెప్పానా చదువుతుంది మీరు. దీక్ష ఏం చేయాలి? దీక్ష అంతా అక్షరాల మీద పెట్టాలి. మైండ్ మారిపోవాలి. మైండ్ చెప్పే కదా, ఎవడైనా మారత కానీ వీడు మారడరా అని చెప్పేసి మా అత్తగారు తిట్టేది. ఆమెకు 3 అల్లుళ్ళు, వాళ్ళిద్దరు అల్లుళ్ళే మంచోడు కాదు. చివరికి మారిన తర్వాత ఆమెకు మైండ్ పోయింది. రాను 2 అల్లుడు కానీ చిన్నలుడే బంగారం అయిపోయాడు. ఎందుకని? ఒక లైన్లోకి తీసుకొచ్చాడు దేవుడు చేస్తాడు. ప్రార్థన అంటే మీరు ఎవరు భయపడద్దు. ఒంటరిగా ఇక్కడ కూర్చొని అన్నారు, తర్వాత ఒంటరిగా ప్రార్థన చేయాలి, రాత్రులు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, బుక్ చదవాలి. చదివితే మీరు దీన్ని కనుగొంటారు. ప్రసంగం చేయడం చాలా తేలిక, దాన్ని కనుక్కోవటం చాలా కష్టం. భూమి మీద 2 మనుషులు ఏకీభవించి ప్రార్థన చేస్తే వారిద్దరి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు. 4 దినములు అయిపోవచ్చింది ప్రభా. మరి ఇంకా సాయంత్రం ఒక 2 గంటలే మీటింగ్ ఉంది ప్రభా. ఈ 2 గంటలతో ముగింపు అయిపోతుంది ప్రభా. సహాయం చేయండి. ఈ ఆలోచన శ్రీనివాసరావు గారు బట్టి మీకు వందనములు. దాదాపుగా నాయన 15 ఏళ్ళు బట్టి ఆయనకి నాకు కొంచెం పరిచయం ఉంది కాబట్టి సరదాగా మాట్లాడతారు ప్రభా. సహాయం చేయండి. వారి కుటుంబాలకు ఇచ్చిన వారి పెద్ద కుమార్తె కొరకు ప్రార్థన చేయమని చేశాం. మంచి సంబంధం దొరికింది ప్రభా. నీ వందనములు. మాకున్న నాయకుడు నీవు తప్ప మాకు వెనక రాజకీయ నాయకులు లేరు ప్రభా. పెద్ద మంత్రులు లేరు. ఉన్న నాయకుడు నీవే ప్రభా. ఇదే రకంగా మా ప్రియులు దాదాపు 15 రోజులు ప్రార్థన చేశారు. అడుగుడి మీకు ఇవ్వడని అన్నారు. చల్లని మేఘాలు పంపమన్నారు ప్రభా. చక్కగానైనా మేఘాలు పంపినారు. మంచి వాతావరణం ఇచ్చినారు. మా ప్రార్థన మీరు ఆలకించండి. తిరిగినైనా వెళ్ళేవారు జాగ్రత్తగా వెళ్ళటానికి నీ కృపదైత్యం. మళ్ళీ రాత్రి మేము కలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ పనులన్నీ చేయడానికి మా ప్రియులకి ఇచ్చిన ఓపిక కొరకై మీ కొందనములు, తీసుకున్న బాధ్యత కొరకై మీ కొందనములు ప్రభా. నీ పని చేసి ఎవరో దిగులు పడొద్దు. నీ పని చేసిన వారు ఎవరో దాని నష్టపోరు. మా ప్రార్థన మీరు ఆలకించి నీ పని చేసి నీ దీవెన చూసి సావాసానికి వారు అండగా ఉండడానికి సహాయం చేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధుని యొక్క సహవాసము ఈ బిడ్డలందరికీ తోడుగా ఉండి వీరి కాలాన్ని పొడిగించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్.